రాజమహేంద్రవరంలో రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఫెయిర్ ప్రైస్ షాప్స్, రేషన్ షాప్స్ జూన్ 1వ తారీఖు నుంచి ప్రారంభించారు. కానీ రాజమహేంద్రవరము మారుమూల ప్రాంతం కదండి, ఎక్కడో దీవిల్లో ఉంది ఈ ప్రాంతం. మరి ఈ ప్రాంతంలో ఫెయిర్ ప్రైస్ షాప్స్ని 175 నియోజకవర్గాల్లో ఇది ఒక్క నియోజకవర్గమే నాకు తెలిసి ఓపెన్ చేయాల. ఏంటి కారణాలు ఏంట్రా అని మొత్తం కనుక్కుంటే ఆఫీసర్లని, స్థానిక శాసనసభ్యులు ఈవీఎం ఎమ్మెల్యే గారు ఊర్లో లేరంట. ఏంటి దానికి కారణం ఏంటి, ఊర్లో లేకపోతే ఫెయిర్ ప్రైస్ షాపులు ఓపెన్ చేయడానికి కారణం ఏంటని కనుక్కుంటే మరి చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు నిజం నాకు కూడా తెలీదు. ఈవీఎం ఎమ్మెల్యే గారు సతీమణి గారు పుట్టినరోజు అంట. బాబుదా పుట్టినరోజు అంట. వారి అబ్బాయి గారి పుట్టినరోజు అట. అందు గురించి ఆయన హైదరాబాద్లో ఉన్నాడంట. అందు గురించి ఓపెన్ చేయడం కుదరట్లేదంట. నాకు అర్థం కావట్లేదు, ఏంది స్వామి ఇది? ఇదేమన్నా రాజమండ్రి అంటే మీ జాగీరా? రాజమండ్రిలో లక్షల మంది మహిళలు ఉన్నారు. వాళ్ళంతా కూడా 1వ తారీఖున రేషన్ తీసుకోవాలని అనుకుంటారు. మీరు ఊర్లో లేకపోతే రేషన్ షాపులు ఓపెన్ చేయడానికి వచ్చి నష్టం ఏంటని అడుగుతున్నా. మీరు ఊర్లో లేకపోతే, మీరు పుట్టినరోజులు కాకపోతే మీ ఇష్టం ఏవేం జరుపుకోండి, ఎవడొద్దన్నాడు? మీరు ఊర్లో లేకపోతే ఫెయిర్ ప్రైస్ షాపులు ఎందుకు ఓపెన్ చేయకూడదు అని అడుగుతున్నా. ఈ సూటి ప్రశ్న. ఏంటి ఇంత అన్యాయమా? ఇదేమన్నా మీ జాగీరా, లేకపోతే ఇదేమన్నా రాచరికమా? ఏంటిది? ఇప్పుడు ప్రభుత్వం చాలా గొప్పగా ఫెయిర్ ప్రైస్ షాపుల గురించి సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఇలాకాలో మరి నిన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ వచ్చి అక్కడ ఇనాగ్రేట్ చేశాడు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వచ్చి ఇనాగ్రేట్ చేశాడు. ఈయన మట్టుకి ఇక్కడ ఉండకుండా హైదరాబాద్లో ఉంటాడు. నువ్వు ఇనాగ్రేట్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతాం. ఇది కాకుండా ఆ ఫోటో పెట్టమ్మా, నీకు ఫోటో పంపించాను. తెనాలిలో సరే ఇది అయిపోనివ్వండి, పెట్టు. ఇది కాకుండా ఇది రేషన్ పెట్టు. ఎక్కడెక్కడది? శ్రీకాకుళమా? రేషన్ ఇబ్బందులు, ఇక్కట్లు ఎంత పడతా ఉన్నారనేది ఒక్కసారి మనం చూద్దాం. ఎందుకు చేస్తానంటే ఈయన చెప్తా ఉన్నాడు, చాలామంది కమెంట్స్ రూపేలా లేకపోతే ఇంకోటి చెప్తా ఉన్నారు. ఏంటి రేషన్ తీసుకోవడానికి కనీసం రేషన్ షాప్కి వెళ్ళలేరా? జగన్ గారు మరీ సోమరిపోతులను చేశారు ప్రజల్ని కొంతమంది చెప్తా ఉన్నారు. ఈ కుహున మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్చలు పెట్టి మరీ చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు అందరికీ చాలామందికి ఉపాధి కల్పిస్తూ ప్రజలకి సౌకర్యవంతంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రేషన్ షాపుల దగ్గర లైన్లో నుంచోవాల్సిన అవసరం ఏంటండి ప్రజలకి? జగన్ గారు ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకున్నప్పుడు తప్పే ఉందండి. ఇప్పుడు ఇంటింటికి రేషన్ కాకపోయినా వీధి చివరిని వచ్చి నుంచుంటే ఆ పలానా టైంలో అందరూ వచ్చి ఒకసారి వచ్చి రేషన్ తీసుకుంటూ ఉన్నారు. నిన్న శ్రీకాకుళంలో ఏ రకంగా ప్రజలు ఇక్కట్లు పడతా ఉన్నారో ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. అసలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో పాపం. ఇది అవసరమా అని అడుగుతా ఉన్నా. ఆపు.
ఇదండి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది జస్ట్ ప్రారంభం మటుకే. ఇంకా ఉండే రోజుల్లో ఇంకా ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇదే సేమ్ ఎండియు ఆపరేటర్స్ ఆటోల్లో విజయవాడ వరదలకి ఎంత పని చేశారండి? వాళ్ళకి ఏం చెప్పారు? వాళ్ళకి మాయమాటలే, మీరు చాలా అద్భుతంగా పనిచేశారు, ఇంకా పని చేయండి, మీ ఉద్యోగాలు నిలుపుతామని. ఇవాళ ప్రజలు ఇక్కట్లు కనబడుతూ ఉన్నాయి. రేపు వచ్చేదేమో కరోనా కేసులు కూడా పెరుగుతాయని చెప్తా ఉన్నారు. మళ్ళీ రేషన్ ఒకవేళ నిజంగానే కనుక కరోనా విపరీతంగా పెరిగితే అప్పుడు ఏ రకంగా పరిస్థితులు ఉంటాయో ఒకసారి ప్రజలను కూడా ఒకసారి గమనించాల్సిందిగా, ఆలోచన చేయాల్సిందిగా మరి కోరుతా ఉన్నా. ఇది మట్టికి ముమ్మాటికి కూడా న్యాయ పోరాటం చేస్తాము. ప్రజలకి సౌకర్యం ఫస్ట్ పాయింట్. ఎండియు ఆపరేటర్స్ ఫస్ట్ పక్కన పెడితే ప్రజలకి సౌకర్యము, రేషన్ డైరెక్ట్గా డోర్ డెలివరీకి తీసుకెళ్ళడం అనేది ప్రజలకు సౌకర్యం లేకుండా చేసే కార్యక్రమం. రెండోది గాలికి వదిలేశారు. ఎండియు ఆపరేటర్స్ది ఇంకొక 18 నెలలు కాల వ్యవధి ఉన్నప్పటికీ కూడా జీవోని రద్దు చేసేసి, ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఏంటండి? ఇట్స్ అ కంటిన్యూస్ బాడీ. నిన్న జగన్ గారు ఉన్నారు, ఇవాళ మీరు వచ్చారు. మీరు ఏదైతే జీవో ప్రజల సౌకర్యార్థము లేకపోతే నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తూ ఇచ్చిన దాన్ని మీరు రద్దు చేస్తున్నారు. దాన్ని మేము న్యాయ పోరాటం చేస్తాము, కోర్టులకు వెళ్తున్నాము. ఆల్రెడీ కోర్టుకు వెళ్ళాము. అసలు జడ్జి గారు కూడా మీది ఏదైతే గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ అయినప్పటికీ కూడా అన్యాయం జరుగుతుందని వెకేషన్ కోర్టులో హైకోర్టు వారు నంబరింగ్ తీసుకున్నారు. లంచ్ మోషన్ మూవ్ చేసాం వెకేషన్ కోర్టులో. అంటే వెకేషన్ కోర్టులో జనరల్గా జరిగేవి ఏంటండి? చాలా ఇంపార్టెంట్ అయితే కానీ తీసుకోరు. మరి అలాంటిది ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ, గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ అయినప్పటికీ కూడా అన్యాయం జరుగుతుందని కోర్టు భావించింది కాబట్టి నంబరింగ్ తీసుకుంటే అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ప్లీడర్లు 25 మంది ప్లీడర్లు వచ్చేసి చెప్పిన అంశం ఏంటంటే, మేము వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్పారు ఎండియు ఆపరేటర్లకి. మీరు ప్రత్యామ్నాయం చూపిస్తామని మాటల్లో కాదు, లిఖితపూర్వకంగా చూపించండి అని అంటే అప్పుడు 4 వారాలు టైం ఇవ్వడం జరిగింది. ఇది జరిగిన అంశము. ఇది ప్రభుత్వానికి ఏ రకంగా ఒక చెంపపెట్టు అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతాం.